మనలాగే ఉంటాడా? ఈ పోలికలో ఉంటాడా? ఈ ఆకారంలో ఉంటాడా? దేవుని యొక్క పోలిక ఏంటి అంటే ఆయన యొక్క గుణములు. ఏంటివి? గుణాలు. దేవునికి రూపము లేదు కానీ ఆయనకు గుణములు ఉన్నవి. ఆయన ప్రేమస్వరూపుడు. ఆయన ఏ రూపం కలిగిన వాడు అంటే ఆయన ప్రేమ అనే స్వరూపం కలిగిన వాడు, నీతి అనే స్వరూపం కలిగిన వాడు. ఆయన ఏమంటారు 13 కృపా గుణములు కలిగిన వాడు. ఆయన ఎలా వచ్చాడంట? వాక్యము శరీరం ధరించి ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. ఆయన సత్యము అనే స్వరూపం కలిగిన వాడు, కృప అనే స్వరూపం కలిగిన వాడు, నీతి అనే స్వరూపం కలిగిన వాడు, లేకపోతే ప్రేమ అనే స్వరూపం కలిగిన వాడు. కాబట్టి ఆ గుణములను మనకి అనుగ్రహించి ఆ పోలికలో మనల్ని తయారు చేస్తే, తినకూడదన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు ఆ పోలికను కోల్పోయినాడు. ఆ పోలికను కోల్పోయి మానవ యొక్క స్వభావం ఎలా మారిపోయింది అంటే దైవ స్వభావాన్ని విడిచి పశు స్వభావంలోనికి మారిపోయినాడంట. ప్రతి